తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. హైదరాబాద్ కి బిర్యానీ ఫేమస్, బందర్ కి లడ్డు ఫేమస్, కాకినాడకి కాజా ఫేమస్. మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి మీ డైలాగులే ఫేమస్. ప్రతిరోజు చాలా చక్కగా మీ వంతు అల్లరి మీరు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న మీరందరూ ఒకే చోట ఒకేసారి అల్లరి చేయడానికి మా ఈ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీయే మా ఈ షోకి బ్లడ్, కాబట్టి అదే మాకు ఫుడ్. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ట్రా చేసి ఎడిటింగ్ లో కట్ చేస్తా. వెరీ గుడ్, ఇదైతే ఉంచుతానమ్మా ఎడిటింగ్ లో. పి ఫర్ పాపా పేశిశీల, పాపా పేశిశీల. ఆర్ ఫర్ రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయ్యాడు. వారణాసికి పోయాడు, తన వరుస మార్చాడు అనుకుంటున్నారేమో. అదే రక్తం, అదే పౌరుషం. ఈ ఫర్ ఏ కమిషనర్ కూతురికి పెళ్లిళ్ళు కావా, మొగ్గులు రారా? ఎస్ ఫర్ స్వామి నదికి పోలేదా? నా మధ్యలో మీరు అందరూ ఉండగా నేను నదికెళ్ళి ఏం చేస్తాను? ఇంకో ఎస్ ఫర్ సామాజ వర్గంనా అన్నావు, ఇప్పుడు చూడు ఏమైంది, శంకరాభరణం. స్వాతి ముత్యం కాకుండా ఉంటే చాలు నాన్న, అంతకు మించి ఇంకేం లేదు. మా సుబ్బారావు మంచి సింగర్ అబ్బాయి, చాలా బాగా పాడతారు మా ఫ్రెండ్. అయితే సుబ్బారావు వాళ్ళ పక్కింట్లో అప్పారావు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరికి అస్సలు పడదు. సుబ్బారావుకి అపెచ్చ కొంచెం ఉందన్నమాట పాటలు, ఇలాగే సామాజ వర్గమన సామరాజు. అసలు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళు. ఓ రోజు పక్కింట్లో ఉన్న అప్పారావు అలియాస్ జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, ఐ లవ్ యూ డార్లింగ్, నువ్వు అసలు ఇదిగో స్వీట్స్ అని ఇచ్చాడు. ఎందుకు ఏమైంది అన్నాడు. నెల రోజుల నుంచి మా అత్తమ్మ మా ఇంట్లో తిష్టేశారు, వెళ్ళట్లే, రాత్రి పాట పాడావు. అలా మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఆపదల్లో ఎవరైనా సేవ్ చేశారా? ఎగ్జామ్స్ అప్పుడు నేను ఏం చదువుకోకుండా వెళ్ళినా కాలేజ్ కి, అది కామన్. యా ఓకే. అట్లయితే మా ఫ్రెండ్ ఏం చేసిందంటే నాకు స్లిప్స్ ఇచ్చి హెల్ప్ చేసింది. నిన్ను కాపాడిందా? కనీసం నీకు స్లిప్లు ఇస్తే చూసి రాయడం వచ్చు. నాకు స్లిప్ ఇస్తే అది ఏ క్వశ్చన్ దో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడు. 8 ఉంటాయి భయ్యా, 8లో 5 కంపల్సరీ రాయాలి. దాన్ని చూసి అది ఏ ప్రశ్నకు రాయాలో తెలియదు, ఎందుకంటే పక్కన నెంబర్ వేయాలి కదా ఆన్సర్ స్టార్ట్ చేసేవాడు. అది అడగడం కోసమే ఇంకా ట్రై చేస్తూ ఉండేవాడిని. అరే నువ్వు ఇచ్చింది ఏ క్వశ్చన్ రా, ఏ క్వశ్చన్ రా. నేను మా బాయ్ ఫ్రెండ్ బైక్ మీద మూవీకి వెళ్తుంటే కాలేజ్ కి మా బ్రదర్ వస్తాడు. సో మా ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని నన్ను సేవ్ చేసింది. పాప అబ్బాయి ఎంత డిసప్పాయింట్ అయి ఉంటాడు. బాయ్స్ ఎవరైనా ప్యాంట్ జిప్ పెట్టుకున్నప్పుడు మనం వెళ్ళి చెప్పినప్పుడు సూపర్ అమ్మా. అసలు అదొక అద్భుతమైన హెల్ప్. ఆ సహాయం అన్ని సహాయాల్లోకి పెద్ద సహాయం. అమ్మా అదే అదే. మీ పేరు? మాకు సినిమాల్లో హీరో ఎంట్రీ రాగానే అలా అరవడం అలవాటు. ఇక్కడ మీకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నా? పాప మాట్లాడు అన్న మాట్లాడిండు.
అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. సరే ఓకే, అందరు లచ్చేది, అందరు లచ్చేది. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు చలి పుడితే దిగిపోతాడు. అన్న 803 అన్న 803 కూర్చోబాయ్, భలే చెప్పు. ఒకరోజు అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి ఎందుకు 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి హ్యాపీగా ఉన్న లైఫ్ ని అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. మీలో ఒక గచ్చిపోలి దివాకర్ ఉన్నాడు. మా లవర్ ని హక్ చేసుకోవడానికి మా లవర్ ఏంది? నా లవర్ ని హక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా లవర్ హైట్ తక్కువ ఉంటది, నాకు అందకపోతే మా ఫ్రెండ్ వచ్చి చేరిచ్చి కొంచెం నిలబెట్టి హక్ చేసుకుంటాను. మేడం, మై డీప్ కండోలెన్సెస్ టు యూ, సారీ మై కంగ్రాచులేషన్స్ టు యూ, వెరీ నైస్ బాయ్. కాంప్లాన్ అన్నది ఆగమన్నా, రోజు అడ్జస్ట్ అవుతాడు ఫ్రెండ్, రోజు రాడు కదా. ఒకటే మేస్తారు, షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్ అండ్ ప్రదీప్ మాచిరాజ్ అంతా ఒకటే హైట్. నా ఫ్రెండ్ ఫోన్ చేసి, మీరు చెప్పండి. నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీ లవర్ మేకప్ లేకుండా కాలేజ్కి వచ్చిందా, కాలేజ్కి రాదు అని చెప్పినప్పుడు మేకప్ లో చూడలేంగా బ్రేకప్ అయింది అని అడుగు. అతను తట్టుకోలేక నేను పిలిచాడు. అలాగే చెప్పి నాకు కంప ముంచిండు, వాడు ఎత్తుకోపోయిండు. నేను అనుకున్నాను ఆయన పక్కన కదా కూర్చుంది, వాడు ఎత్తపోయింది. మీరిద్దరు రండి. ఇక్కడ నుంచి పిల్లి మొగ్గలు వేసుకుంటూ వెళ్ళి ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళ నోట్తో అటుపండు క్యాచ్ చేసి మళ్ళీ పిల్లి మొగ్గలు వేసుకుంటూ బ్యాక్ రావాలి. 3, 2, 1 గో. అదే ఫోటో ఉంది, ఓన్లీ ఎందుకు వచ్చిన కూడా భయ పరిస్థితులు వాడుకోండి. ప్రతిభన మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. దాదా ప్లీజ్ ప్లీజ్. ప్రేమ అనే ఒక పిచ్చి నిమ్మకూరు నుండి నిమ్మకాయ తెచ్చానన్న మీకోసం. మీరు రోజు షోలు చేసి ఇంటికి వెళ్తారు కదా రిలీఫ్ కోసం. He's a hot shot. All the girls go, uh-oh. So sweet of you. All the best, brother. Thank you so much. Swag with me now. అన్న ఫస్ట్ నిమ్మకాయ మీ పేరు, సెకండ్ నిమ్మకాయ నా పేరు. Why you and me? మీ పేరు ప్రదీప్, మా పేరు ప్రదీప్. You gotta let me go. You gotta let me go now. Thank you, brother. Thank you so much. Please. ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకుంటారు భయ, అయితే ఆడొచ్చి నేను లవ్ చేస్తానని చెప్తారు భయ. ఇప్పుడు చెప్పు, నాకు అర్థం అవుతుంది. ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకుంటారు భయ, అబ్బాయి వచ్చి అంటారు నేను ప్రేమిస్తాను నీకు ఎందుకని చెప్తారు భయ. అరే హలో, నిమ్మకాయ 2 రూపాయలు అన్నావా? 2 రూపాయలు వచ్చి కూర్చో. కమాన్ ఉత్తుత్తి ఛత్రపతి.
సో ఇక్కడతో మీరు ఇచ్చిన క్రేజీ ఆన్సర్లు అయిపోయాయి. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి బాగా వెరైటీగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు భయంకరమైన టాస్క్ ఉంది. సో ఆ నలుగురు ఎవరో చూద్దామా? లెట్స్ గో ఫస్ట్. ఇప్పుడు మీలోంచి స్పెషల్ పీసెస్ అన్ని బయటకు వస్తాయి. అందులోంచి ముందుగా నిమ్మకాయలయ్యా. ఆ బంతి తీసుకో, పైకి ఎగరై దాన్ని దాటు క్యాచ్ పట్టుకో, పైకి ఎగిరే దీన్ని దాటు, పైకి ఎగిరే దాన్ని దాటు క్యాచ్ పట్టుకో. రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు పైకి ఎగిరే దాని కింద నుంచి రా, పైకి ఎగిరే దాని కింద నుంచి. 3, 2, 1 గో. అయిపోయింది. ఇగో నా మాటిని ముందే కింద కూర్చుని పైకి వేసి దాని కింద నుంచి రా. నెక్స్ట్ ట్రై చేయి. నీ గూడు చెదిరి యారు కొట్టారు. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. మా హీరో, మా ఈ సినిమాకి హీరో. 3, 2, 1 గో. 2 legs ఒకేసారి. వెళ్ళేటప్పుడు అందరు బాగానే వెళ్తున్నారు. అబ్బా, రిటర్న్ నీకు ఒక ఐడియా ఉండుంటది. నువ్వేదో ప్లాన్ చేస్తుంటావు రిటర్న్. అదే, దాట్స్ గుడ్. యా, వేసాక దాటాలి. ఓకేనా? అయ్యో, ఇట్ ఈస్ డొల్లింగ్. పట్టుకో. ఏంది ఇటు కదా నువ్వు వెళ్తుంది? ఇటు కదా వేసుకోవాలి నువ్వు. భయ్యా జాగ్రత్త, పొడుకుని వెళ్తున్నావు. ఏ రాడ్డు ఊగి పడినా క్వాలిఫై అవ్వడు అంటున్నా. ఇందాక బాగానే వెళ్ళాడుగా పాపం. నువ్వు పైకి చెప్తా. ఇప్పుడు కూడా కక్కుర్తి ఇక్కడ వరకు వస్తా. దూరం ఇక్కడే ఉండి క్యాచ్. మళ్ళీ దా. వారం అయింది ఇదంతా తుడిచి. వెరీ గుడ్, చాలా బాగా ఆడాడు అబ్బాయి. నాకు తెలిసి ఈ ఆట ఇప్పటి వరకు ఒక 2, 3, 4 దాకా ట్రై చేసి ఉంటారు. పర్ఫెక్ట్ గా ఆడిన ఏకైక వ్యక్తి మేడం గారు. మీరు చేసిన రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి ఇంకొంచెం ట్విస్ట్ ఏమైనా ఇద్దాం. వెళ్ళేటప్పుడు అలాగే జంప్ చేసుకుంటూ వెళ్ళండమ్మా. వచ్చేటప్పుడు సింగిల్ లెగ్ తోనే జంప్ చేసుకుంటూ రావాలి రిటర్న్. ఓకేమా? లెట్స్ గో. అమ్మా బాల్ తో పాటు మీరు వెళ్ళాలి. బాల్ ని ముందు పంపించి మీరు తర్వాత వెళ్ళకూడదు. ఇద్దరు కలిసి వెళ్ళాలి. అయ్యో, పైకి వేసుకుంటే నీకు టైం ఉంటుంది, ముందుకు వేసుకుంటే దాని మీద పడాల్సి వస్తుంది. ఓకేమా? హైట్ వేసుకుంటే మీ ఊర్లో అదే హైటేనా? అమ్మా జాగ్రత్త అమ్మా, కాలు గడ్డం పడింది అనుకో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. దెబ్బలు ఆడారు. ఒక అమ్మాయి ఆడి, ఇంకో అమ్మాయి ఆడాలి. రండి మేడం గారు, రండి. త్రీ, 2, 1 గో. 2 legs అన్నట్టు కూర్చున్నారు. పర్లేదు. అయ్యా, ఇది మనుషులే కర్మ, ఇనుములే ఇరిగాయి. వెరీ గుడ్ అమ్మా, యూ కెన్ డూ ఇట్. కమాన్, ఇది కూడా ఇరగొట్టగలవు. కమాన్, yes, హాయ్ బాబా. రిటర్న్ జర్నీ, సింగిల్ లెగ్ అప్.
దా ఇక్కడ యూ కెన్ డూ ఇట్. అబ్బా ఆ తూచి నేను ఒప్పుకోను. ఓకే వెల్ డన్, థ్యాంక్ యూ. ఇంత బాగా ఆడతారు అనుకోలేదు నేను, బాగా ఆడారు. నెక్స్ట్ బాయ్స్, ఛత్రపతి. ఉత్తుత్తి ఛత్రపతి గారు. మధ్యదారిలో కనుక బాల్ బరువుగా ఉందంటే చెప్పి 2-3 పంపిస్తాను. నువ్వు మామూలుగా దాటుకుంటూ వెళ్తూ ఉండి వాళ్ళు బాల్ వెనకాల తీసుకొస్తాను. ఓకేనా? రెడీ, లెట్స్ గో. 3, 2, 1 గో. అరే తప్పిన ప్రమాదం అంటే నువ్వు దాటేసావు లేదా ఇక్కడి. అది నేను ఆడుతుందని చెప్పాగా నీకు. ఓహో సూపర్ డార్లింగ్, నిజంగా చాలా బాగా ఆడావు. అంటే ఆ మధ్యలో ఉన్న చైన్ తనకంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల దాని కింద నుంచి సునాయాసంగా వచ్చేసాడు అబ్బాయి. ఇక్కడితో ఈ టాస్క్ ఫినిష్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. దీన్ని ముగించాలి అంటే ఏదైనా మొదలెట్టే ముందు కొబ్బరికాయ కొడతాం, పూర్తి చేసే ముందు గుమ్మడికాయ కొడతాం. సో దీన్ని ఫినిష్ చేయాలంటే వాళ్ళిద్దరూ రావాలి. ఇప్పుడు నువ్వు క్యాచ్ చేస్తే ఈయన పట్టుకుంటాడు, ఈయన క్యాచ్ చేస్తే నువ్వు పట్టుకోవాలి. 3, 2, 1 గో. ఆయన ఏం చేస్తాడు దూకుతాడా బయటికి, అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ లాస్ట్ మళ్ళీ కమాన్ రిటర్న్. వెల్ ప్లేడ్, సూపర్. ఇంకా దారుణం దగ్గర నుంచి నేను ఎప్పుడూ చూడలేదు. వెరీ వెల్ డన్, సూపర్. క్లాప్స్ కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు మీకోసం కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, మొదటి ప్రశ్న ఎవరిని అడుగుదాం? నీ పేరేంటి? సో ఇప్పుడు నీకు ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాను. ఒక మూగవాడు షాప్కి వెళ్ళి టూత్ పేస్ట్ కొనుక్కోవాలి, దానికి కష్టపడి సైకిల్ చేసి కొనుక్కున్నాడు, అయిపోయింది. ఇప్పుడు గుడ్డివాడు కళ్ళజోడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కుంటాడు? నేను వెళ్ళి ఇస్తా. ఎందుకు? ఆయన నా కళ్ళజోడు కావాలి, నోటితో అడగచ్చు కదా ఆయన. ఊరు రెడీగా సింపుల్ క్వశ్చన్, కూర్చో. ఈసారి సీరియస్ క్వశ్చన్ అడుగుతా, జాగ్రత్తగా వినండి. ఓకే, సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 0. ఏ సర్కిల్స్ కి సైడ్స్ ఉండవు. రాంగ్ ఆన్సర్. 1 సర్కిల్. సారీ 1 సైకిల్. సర్కిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 1. ఏంటది? రౌండ్. వెరీ గుడ్ అమ్మా, బాగా ఆలోచించావు. మీ ముందు నా ఎల్లో డ్రెస్ ఇస్తున్నారు, ఆవిడకి ఇవ్వండి అమ్మా. మీరేమ్మా చెప్పండి. ఆవిడ ఆల్రెడీ గాల్లో. ద పైథాగరస్ థియరమ్ ఆఫ్ ద ట్రైయాంగులర్.
అది చాలా ఆలోచిస్తున్నారు. చెప్పండి అమ్మా. సర్కిల్ కి సైడ్స్ ఉండవు, సైడ్స్ ఉంటే దాన్ని సర్కిల్ అన్నారు. ట్రయాంగిల్ అయినా అంటారు, లేకపోతే రెక్టాంగిల్ అయినా అంటారు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేసావా? సర్కిల్ కి చాలా సైడ్స్ ఉంటాయిగా, ఎందుకంటే ఇలా సర్కిల్ చేసి అమ్మాయిలకు సైడ్ కొట్టొచ్చుగా. నీకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ డైరెక్షన్ లోకి వెళ్తుందే. కూర్చోబోయా. సర్కిల్ కి 2 sides ఉంటాయి, ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇంకా తీవ్రంగా ఆలోచించి ఇంకో ప్రశ్న అడుగుతా. నేను మినిట్ కి ఒకసారి వస్తా, మూమెంట్ కి 2 సార్లు వస్తా, కానీ సంవత్సరంలో ఒక్కసారి కూడా రాను. 80 ఎమ్మా ఎలా? మినిట్ లో ఒకటే ఉంటుంది, మూమెంట్ లో 2 సార్లు. మూమెంట్ స్పెల్లింగ్ చెప్పు. MOM MVNT. ఈ మధ్యన అలా మార్చారు. ఓకే పర్లేదు. ఇయర్ లో ఒక్కసారి కూడా రాదు. రైట్ ఆన్సర్. బాగా ఆలోచిస్తున్నారు, బాగుంది, వెరీ గుడ్, సూపర్. ఇంక ఈసారి ఇలాంటివి కాకుండా స్ట్రైట్ అవే మంచి క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించండి. ఎవరు క్రేజీ ఆన్సర్లు ఇస్తారో వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, బాగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఫ్లైట్ లో వెళ్తుంటే ఫ్లైట్ హైజాక్ చేశారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని ఎలా మభ్య పెడతారు, ఎలా మాయ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళని మోటివేట్ చేయడానికి యూట్యూబ్ లో ఎక్స్ప్రెస్ షో చూపిస్తారు. వాళ్ళందరూ గన్నులు బాంబులు పక్కన పెట్టి అవును, మీలాంటి వాళ్ళందరూ ఆ వీడియోలో ఉంటారు కాబట్టి గ్యారెంటీ ఎంజాయ్ చేస్తారు. మేకప్ తీసేసి కనిపించేస్తా, ఆటోమేటిక్ గా వాళ్ళే దర్చుకొని వెళ్ళిపోతారు. అప్పుడు హైజాక్ చేసిన వాళ్ళు కాదు, మిగతా ఫ్లైట్ లో ఉన్నారు కదా. చెప్పండి. మీ గడ్డని నేను ఫోటో చూసి పెడతానా? అన్న లేచిండు. అన్నా జిందాబాద్. మా అన్న వచ్చిండు. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. నీ ఎంట్రీ ఇలా ఉండి ఒకసారి కూర్చుని మళ్ళీ నేను లెమ్మనప్పుడే అన్న వస్తుండు. ఛత్రపతి కలచోడి ఇవ్వండి. థ్యాంక్స్ బాయ్, సూపర్ బాయ్. భలే వాడు కూర్చో. ఎస్ మేడం గారు మీరే. మీరు సేమ్ ప్రదీప్ బావలా ఉన్నారని ఇంప్రెస్ చేసి పడేస్తాను. ఎవరికి? ఆయనకా? అంత మందిని కాపాడడానికి ఆ మాత్రం చేయలేమా? అవునమ్మా, అలా కొడితే అలా పడుంటాడు. అన్న లేచిండు. నాగార్జున్ ఫోన్ చేస్తా. నాగార్జున్, కింగ్ నాగార్జున గారికా? ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తా. గగనం, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ అవుతుంది సార్? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. 500 నోట్ ఇచ్చి చిల్లర తీసుకోమని చెప్పి అందరిని ఎస్కేప్ చేస్తా నుంచి. ఆయనే డిసైడ్ చేసుకో. బాగుంది. నాకు గ్రేట్ ఐడియా వచ్చింది. నువ్వు నిజంగా అతని ముందు డాన్స్ చేసావు అనుకో, గ్యారంటీ వదిలేస్తాడు. చేశానండి డాన్స్. డాన్స్ చేసా. మైక్ ఆయనకి ఇచ్చి రావు ఒకసారి. కొంచెం జాగ్రత్తగా నాన్న, సెన్సార్ బోర్డు అభ్యంతరం లేనట్టు స్టెప్పులు చేయండి. ఓకే, జాగ్రత్త నాన్న. మ్యూజిక్. చక్కెర
చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ముందరి పిల్లోడా ఆలే ముందరి పిల్లోడా ఆలే పట్టలాగేరా ఆలే పుత్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని. సూపర్ వండర్ఫుల్ నిజంగా నిజంగా చాలా బాగా క్లాప్స్ కమ్ ఆన్. భలే వచ్చింది. ఒక అతను ప్లగ్ లో వేలు పెట్టాడు, అతను ఇంకో అతను ముట్టుకున్నాడు. సూపర్. ఇప్పుడే చేసినాం ఏదో అనుకోకుండా అయిపోయింది. చాలా బాగా వచ్చింది అసలు. యాక్చువల్లీ కాజల్ అగర్వాల్ కనుక ఈ డాన్స్ చూస్తుంటే 3 days బాధపడేది ఆవిడ, అయ్యో నేను ఎందుకు అలా చేయలేకపోయానా అని. సూపర్. థ్యాంక్ యూ. కానీ ఇద్దరు కలిసి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఎక్కడనో హైజాక్ డైలీ సీరియల్స్ బ్రేకులు లేకుండా చూపించి డైవర్ట్ చేసి హైజాక్ ఆగుతుంటే వాడిని ఒక్క నిమిషం ఈ సీరియల్ చూడండి చాలా బాగుంటుంది అని చూపిస్తే వాడు అవునా అని చెప్పి గన్ను నువ్వు పట్టుకో అని చెప్పి సీరియల్ చూస్తుంటాడు. వెరీ గుడ్. నా డబ్ స్మాష్ తోని వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను. ఎలాంటి డైలాగ్స్? డైలాగ్స్ అంటే స్వామి నదికి పోలేదా, ఇలా చేస్తే కూడా కిటికీలో దూకి పారిపోతాడు. థ్యాంక్ యూ. జోక్ చెప్తాను. చెప్పు, ఏ జోక్? జోక్ యాక్చువల్ గా మా అంకుల్ కి కిడ్నాపర్ ఫోన్ చేశాడు, మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేశాను అర్జెంట్ గా రండి అని చెప్తాడనమాట. సరే అర్జెంట్ గా వస్తాను, ఎంత మనీ తీసుకొని రావాలి అంటే మీరు మనీ తీసుకొని రావడం కాదు మేమే ట్రూ కోర్స్ ఇస్తాము, మీరు చేంజ్ తీసుకొని రండి అంటాడు. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఐడియా ఇది, వాడచ్చు. ఫేస్బుక్ లో ఆల్రెడీ చూసా. వెరీ గుడ్. సాంగ్ పాడి భయపెట్టి డైవర్ట్ చేస్తా. అవునా అమ్మా? యా. ఓ నో, దొరికావు. ఏది, ఏ పాట పాడతా? పాడు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజుల్ కొక్కరైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. సూపర్. నా ఆధార్ కార్డ్ ఫోటో చూపిస్తాను. చాలా రేర్ గా ఒప్పుకుంటారు, ఒప్పుకున్నప్పుడు నాకు చాలా ఇష్టం. నేనైతే ఫ్లయింగ్ కిస్ ఇస్తా. నీకోసం నేను ఒక టెర్రరిస్ట్ తీసుకొస్తానమ్మా. అతనికి నువ్వు ఎలా అయితే ఫ్లైట్ లో ఫ్లయింగ్ కిస్ ఇదా అది ఇవ్వు, ఆ అబ్బాయి రియాక్షన్ నేను చూస్తాను. ఓకే, శ్రీ నువ్వు కళ్ళజోడు తీయకు, ఎందుకంటే కళ్ళజోడు నేను పెట్టుకుంది. రెడీ, యాక్షన్. ఓహో, మ్యూజిక్ వస్తే కానీ నడవా? ఓకే, అలవాటు అయిపోయింది మా వాడికి. అది ఫ్లయింగ్ కిస్ కి ఇంప్రెస్ అయ్యి కాదు, ఆవిడ ఊదింది కదా. సూపర్. వాళ్ళు తినే ఫుడ్ లో నెయిల్ పాలిష్ కలుపుతా. మొత్తం కడుపంతా రంగులు రంగులుగా ఉంటుందేమో. అబ్బా ఎంత బాగానే చూసావా. వెరీ గుడ్, సూపర్. అవును, ఇట్స్ లాజిక్. అది అంటే లోపలికి వెళ్తే పోతాడు, ఎలా కాదు, వేరే విషయం. అబ్బాయిలు గోర్లు చూసుకుంటే ఇలా చూసుకుంటారు, అమ్మాయిలు గోర్లు చూసుకుంటే ఇలా చూసుకుంటారు. ఎందుకలా? అబ్బాయిలు మేము ఎప్పుడు తల ఉంచేలాగే చేస్తాం, అందుకే వాళ్ళు ఇట్లా చూసుకుంటారు. మా ముందు వాళ్ళు తల ఎత్తలేరు. ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క. అమ్మా, మేము అబ్బాయిలో గోర్లు మాత్రం చూసుకోవాలని మేము ఇలా చూసుకుంటాం, మీరు గోర్లతో సహా ఫుల్ చేయి చూసుకోవాలి కాబట్టి ఇలా చూసుకుంటారు మీరు.
యాక్చువల్ గా దానికి రీజన్ వేరే ఉంది. ఏంటంటే అబ్బాయిలు ఇలా చూసుకుంటారు, నో ప్రాబ్లం. అబ్బాయిలు ఇలా చూసుకుంటారు, నో ప్రాబ్లం. అమ్మాయిలు అయితే ఇలా మిర్రర్ చూసుకొని చూసుకొని ఇట్లా అలవాటు అయ్యి అలా నెయిల్స్ కూడా ఇలానే చూసుకుంటారు. వెరీ గుడ్ రీజన్ అమ్మా. లాఫింగ్ గ్యాస్ వదిలి వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ లాఫింగ్ గ్యాస్ వదిలితే ఎలా నవ్వుతారు? అందరు కలిసి ఒకేసారి నవ్వ. అబ్బాయిలకి ఎక్కువ శాతం సైట్ ఉంటది, అందుకని దగ్గరగా చూసుకుంటారు. అమ్మాయిలకి దూరదృష్టి ఎక్కువ కాబట్టి దూరంగా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది ఇలా? మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలా? అది నిజం కాబట్టి. నువ్వు ఇందాక ఛత్రపతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినప్పటి నుంచి తేడాగా ఉన్నావు అమ్మా. ఇవాళ వాడు కూడా ఇలా బెడ్ మీద ఆవిడ 2 కాళ్ళు 2 ఆయన నుంచోపడడం బాగుంది, కలజడి ఇక్కడ పెట్టుకున్నాడు. కానీ ఇవాళ మాత్రం అస్సలు నిద్రపోడు ఆయన. ఇవాళ మంచం మీద అలా ఉండిపోతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. మీలోంచి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్స్ గురుగారు అండ్ మీకు తోడుగా రండి సార్. మీ ఇద్దరు హ్యాపీగా ఎడమకం పెడమకం వేసుకుని కూర్చుంటారు కింద. మీ ఇద్దరికి సంబంధం లేదు, కానీ ఇద్దరు చేతులు లాక్ చేసుకుని ఉంటారు. అక్కడ మీకు బెలూన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే డిక్కుం 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 అనుకుంటూ వెళ్తూ లేచి బెలూన్ల మీద కూర్చోవాలి. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. 3, 2, 1 గో. ఇద్దరు కలిసి అదే అదే అరే రే దాన్ని ఉండమని ఆగమని. ఆయన చెప్పు ఎటు వెళ్తున్నావు? ఇప్పుడు వైట్ ఆయన తీసుకెళ్తాడు. నేను వైట్ ఆయన తీసుకెళ్తాడు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అమ్మా తన్నే అమ్మా తన్ను బయటికి తనండి. బయటికి వచ్చేనా? భయ్యా ఇంకొంచెం క్లీన్ అవ్వాలి ఫ్లోర్. అది అక్కడే మట్టి ఉంది. ఎస్ అక్కడ. అది రెడీ 1, 2, 3. వెరీ వెల్ డన్, సూపర్. ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎస్, ఛత్రపతి అండ్ బాద్షా. బాద్షా సో మీరిద్దరు సేమ్ వాళ్ళు ఆడినట్టు ఆడతారు. ఓకేనా? ఈసారి ట్విస్ట్ ఏంటంటే మీరిద్దరు ఒకరికొకరు ఫేసింగ్ లో కూర్చున్నారు. రెడీ 3, 2, 1 గో. అక్కడికి వెళ్తారు కదా.
ఛత్రపతి నువ్వు పెట్టు ఛత్రపతి చేతులు పొడిగైనట్లేదు ఇప్పుడు. ఛత్రపతి నెప్పటిదా? అయ్యో లే ఛత్రపతిలే. అరే నేను చెప్పేందరు కాదు చెప్పాడు. ఏ మావాడి సాంగ్ సో మీలోంచి ఇద్దరు క్రేజీ పర్సన్స్ ఈ చైర్ లోకి రాబోతున్నారు ఇప్పుడు. సో ఎవరా ఇద్దరు? అండ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ గురు గారు, రండి. సెకండ్ పార్టిసిపెంట్ ఈజ్ స్వామి రారా, రండి. కమ్ ఆన్. ఆవిడంత బాగా డాన్స్ చేస్తుంటే నువ్వు ఎందుకు నాత్రి తిన్నా చేస్తున్నావు? మీ ఇద్దరి మధ్యలోనే ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది అండ్ మీకు 2 టీముల నుంచి సపోర్ట్ వస్తుంది. రైట్, హియర్ వి గో. సిట్ డౌన్. సో ఇప్పుడు బీభత్సాలు జరగబోతున్నాయి. ఏం లేదమ్మా, మీరు ఆ చైర్ లో కూర్చుంటారు, అది గిరగిర్ర తిరుగుతుంది. అది ఆగిన వెంటనే మీకు తిరుగుతుంది. మీరు వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ రింగ్ లో నుంచి ఆ బొచ్చులో ఉన్న బాల్స్ తీసుకుని డైరెక్ట్ గా ఇసిరితే ఆ టేబుల్ మీద ఉన్న గ్లాస్ లో పడాలి. రెడీయా? సో ముందుగా గురువు గారు మీరే ఆడతారు, వెళ్ళండి. 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ అంతా చీటింగ్. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే బ్రో, ఆల్ ఓకే. కళ్ళు తెరిచొచ్చు. ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరు వేరు సీరా. మా ఇంట్లో కూడా చెప్పరా ఆగానే జరా. బాలిస్ అవి తర్వాత ఏరుకుందాం. విసురు. Let's together party. Need 10 balls and dance ఉంటుంది. Cutie baby, come on shake your 4, naughty, 5, 6, come on baby, 7, dirty. 8, 9, Rara brother, super brother, let's 10. Super. Very well done.
వండర్ఫుల్. అది తిరక్కు. తిరగడం అంతా ఓకే. తిరగడం ఆగిన తర్వాత ఆగగానే ఏంటి పరిస్థితి? భూలోకం బద్దలైపోయింది ఇక ఏం అనిపిస్తలే. ఇంకా నేను కొంచెం బొక్క ఉన్నప్పుడు అడ్జస్ట్ లడ్డు ఉన్న అయితే ఆయన ఇంకా రారేడు. అండ్ ఆగిన వెంటనే గోగానే అని అక్కడే ఉన్నాడు. దాని తర్వాత బయలుదేరి వెళ్ళాడు. స్ట్రైట్ లైన్ లో వెళ్తూ మధ్యలో బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు మీ అందరివి. 2 ways. వెల్ డన్, సూపర్. నీ పరిస్థితి అలా ఉంది. మరి మేడం పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం మనం. ఎస్ మేడం గారు కూర్చోండి. 3, 2, 1 గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి బుక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ ఉల్టా పల్టా నా దునియా. Somebody called me. Yes, how can I help you? Heart is breaking. నా కన్నీరు మీరు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మెల్లగా వెళ్తున్నాయి కళ్ళు రోడ్డు దగ్గర. నువ్వు ఆపమని చెప్తే ఆపేవాడిని. మరి నీ ఇష్టం. ఆపండి. ఆపజ్జీ. లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కల. 5, 4, 3, 2, 1. Yes. హరి ఆ బాల్ తీసుకో. అమ్మా Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. We want that chala naughty. Come on, baby, let's get dirty. Well done, super. చాలా బాగా ఆడారు. అండ్ తిరుగుతున్నంత సేపు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ సినిమా కథ ఏదో రాస్తున్నట్టున్నారు ఆవిడ అక్కడ. ఇంటర్వెల్ క్లైమాక్స్ లో మధ్యలో ఆగ్గానే లేచి చాలా స్ట్రైట్ గా ఎందుకు నడుచుకుంటూ వచ్చారు? స్టైల్ గా వచ్చారు. ఓకే, యా మధ్యలో ఆవిడ వచ్చి ముందు ప్రదక్షిణ చేసుకుని ఒకసారి దండం పెట్టుకుని దాని తర్వాతే బాల్స్ తీసుకున్నారు ఆవిడ. అండ్ దాని తర్వాత వేశారు 10కి 10. దాని దరిదాపుల్లో కూడా వెళ్లకుండా భలే ఆడారు మీరు. వండర్ఫుల్, సూపర్. ఓకే, సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా? 3, 2, 1 and the winner is yes. Shaba shaba, say balle balle. Shaba shaba, balle balle, shaba balle. Shaba shaba, say balle balle. Shaba shaba, balle balle, shaba balle. Congratulations, 5,000 rupees gift voucher నీకు. Very well played, super. And good luck. ఇలాగే బీభత్సమైన ఎనర్జీతో కంటిన్యూ అయిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు మీరు అందరూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. సీ యూ.